వాట్, ఆడవాళ్ళకి నోట్లో మాట కదని ఎందుకంటారో తెలుసా? అది ఒక శాపం వల్ల. ఆ శాపం గురించి మాట్లాడుకునే ముందు మనం మహాభారతంలో ఇద్దరు మాట్లాడుకున్న కన్వర్జేషన్ గురించి చెప్పుకోవాలి. యుద్ధం అనివార్యమని తెలిసిన తర్వాత కౌరవులు పాండవులు వాళ్ళ అలయన్సెస్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. కర్ణుణ్ణి ఎలాగైనా పాండవుల సైడ్ ఫైట్ చేయించాలని బలంగా నిశ్చయించుకున్న కృష్ణుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వు పాండవుల సైడ్ పోరాడు, పాండవులకు ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో ఆ రాజ్యాలన్నిటికీ నేను రాజ్యం చేస్తాను అని అడుగుతాడు. దానికి కర్ణుడు ఒప్పుకోడు. కానీ కృష్ణుడు ఎలాగైనా కర్ణుడిని పాండవుల సైడ్ తీసుకొని రావాలని కుంతి దగ్గరికి వెళ్తాడు. కుంతి దగ్గరికి వెళ్ళి, నువ్వు కర్ణునితో వెళ్ళి మాట్లాడు, కర్ణునికి నువ్వు తన తల్లివని నిజాన్ని చెప్పు, ఆ నిజం చెప్పి కర్ణుని పాండవుల వైపు పోరాడేలాగా ఒప్పించు అని కుంతిని బలవంత పెడతాడు. ఏం చేయాలో అర్థం కాని కుంతి కర్ణునితో మాట్లాడడానికి వెళ్తుంది. వాళ్ళిద్దరికి జరిగిన కన్వర్జేషన్ గురించే నేను చెప్పింది. కుంతి కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ, నిన్ను రాధయ్య అని పిలుస్తారు, కానీ నువ్వు కౌంతేయవి, నువ్వు నాకు కలిగిన మొదటి సంతానం, నీ తండ్రి సూర్యుడు, పాండవులు నీ తమ్ముళ్ళు, నువ్వు పోరాడదామనుకుంటున్నది నీ తమ్ముళ్ళతో, నేను నీ తల్లిని అని చెప్తుంది. దానికి కర్ణుడు, అమ్మ, నన్ను నదిలో పారేసినప్పుడు నువ్వు నా తల్లివని గుర్తుకు రాలేదా? అంతమంది ముందు నన్ను తక్కువ జాతి వాడని అవమానిస్తున్నప్పుడు నువ్వు నా తల్లివని గుర్తుకు రాలేదా? ఇప్పుడు నీ కొడుకులు చనిపోతున్నారన్న సమయంలో నీకు నేను నీ కుమారుణ్ణి, నువ్వు నా తల్లివని గుర్తుకొచ్చింది. సరే, నేను నిన్ను తల్లిగా స్వీకరిస్తాను, కానీ నేను పాండవుల వైపు పోరాడు. నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివే, కానీ దుర్యోధనుడు నాకు జీవితాన్ని ఇచ్చిన మిత్రుడు, నేను అతనికి మోసం చేయలేను. ప్రపంచమంతా నన్ను హేళన చేస్తున్న సమయంలో అతను నాకు తోడుగా నిలబడ్డాడు. ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న సమయంలో నేను నా మిత్రుడిని వదలలేను. అది ఒక పిరికివాడు చేసే పని, అది నేను చేయలేను. నేను నిన్ను తల్లిగా స్వీకరించినందుకు నిన్ను నిరాశపరచను. నీకు మాటిస్తున్నాను, నీ కుమారుల్లో ఎవరిని నేను చంపను, ఒక అర్జునుడిని తప్ప. యుద్ధం ముగిసిన తర్వాత నీకు ఇప్పుడు ఎంతమంది కుమారులు ఉన్నారు అంతే మంది కుమారులు ఉంటారు. 5 కుమారులు అర్జునునితో, లేదా 5 కుమారులు కర్ణునితో. కర్ణుడు ఎలాగైతే కుంతికి మాట ఇచ్చాడో, కుంతిని కూడా తన కుమారులకి తను వాళ్ళ అన్ననని చెప్పకుండా మాట తీసుకుంటాడు. ఎందుకంటే ధర్మరాజుకు ఒకవేళ ఇతను వాళ్ళ అన్న అని తెలిస్తే యుద్ధం చేయడు, లేదా యుద్ధాన్ని ఆపేస్తాడు. అది కర్ణునికి ఇష్టం లేదు. ఈ మాట ఇచ్చిన కుంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత కుంతి కర్ణుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, మీరు చంపింది మీ అన్నని అని పాండవులకు చెప్తుంది. అది విన్న ధర్మరాజు చాలా కోపంతో, ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజుల నుంచి నీ కడుపులో ఎలా దాచుకోగలిగావు? మా తోడబుట్టిన అన్నని మా చేతులతో చంపుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? నీకు మనసు అనేటిదే లేదా? నేను మిమ్మల్ని శపిస్తున్నాను. నేటి నుంచి మీ నోట్లో ఏ మాట ఆగదు, మీరు ఏ నిజాన్ని దాచలేరు అని ధర్మరాజు ఆడవాళ్ళకి శాపం పెడతాడు. అందువల్ల ఆడవాళ్ళకి నోట్లో ఏ మాట ఆగదు. దాని అర్థం ఇది. థ్యాంక్ యూ. బాయ్.